ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. థింక్ అండ్ గ్రో రిచ్. నెపోలియన్ హిల్ రాశారు దీన్ని. ఓకే, యాజ్ యూజువల్గా పేరు చూసి ఫిక్స్ అవుతాం కదా. ఐశ్వర్యవంతులు కండి అంటే అందరికీ సహజంగా అనిపించేది ఏంటి? డబ్బులో కనిపిస్తుంది ఐశ్వర్యం అంటే. కానీ నెపోలియన్ హిల్ చెప్తున్నది ఏంటి అంటే ఆలోచనలో ఐశ్వర్యవంతులు కండి. ఆలోచనలో క్వాలిటీని పెంచండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అది ఐశ్వర్యాన్ని సంపాదిస్తుంది. ఈ పుస్తకంలో నెపోలియన్ హిల్ మనకి చెప్తున్నది ఏంటి అంటే ఒక స్వీయోపదేశం ఎలా చేసుకోవాలి అంటే సెల్ఫ్ టాక్ ఎలా ఉండాలి. నెక్స్ట్ దేన్నైనా మనకి ముందుకు నడిపించాలి అంటే ఏముండాలి? మనలో ఒక ప్రగాఢ వాంఛ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. ఆ కోరిక తపన కింద మారాలి. అది ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి, నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలా కట్టుబడి ఉండాలి, దానికోసం ఎంత మనల్ని మనం స్ట్రాంగ్గా సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. సృజనాత్మకత అంటే ఎలా సృజనాత్మకత జోడించి ముందుకు నడవాలి, అంటే మనల్ని మనం అప్డేట్ ఎలా చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో విషయాలని ఈ ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి పుస్తకంలో నెపోలియన్ హిల్ మనకి చెప్తున్నారు. ఈ మొత్తం పుస్తకంలో కూడా ఆయన చెప్తున్న ఒక పెద్ద మంచి అద్భుతమైన కొటేషన్ ఏంటంటే విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. అంటే విన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ పనిలో నుంచి క్విట్ అవ్వాలని చూడరు. అదే క్విట్ అయిపోవాలి, తప్పుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పటికీ విన్ అవ్వలేరు.